ఎక్కడికి వచ్చేం మాట్లాడుతున్నావు పాలు అని అంటున్న ఫ్యామిలీ మెంబర్స్. సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకములో డాన్స్ వేస్తున్నారు ప్రభువా. ఎవరు మాట్లాడొద్దు. హలో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టిన బయటకు వస్తున్నారు. ఏమిరా బాలరాజు, This is a time for condolences. This is not the political stage. దయచేసి ఇలా చేయకూడదు. దువ్వాడ శ్రీనివాస్ మాధురికి చేసిన సేవలు చూసి డాక్టరేట్ ఇచ్చారని బయట టాకు. దువ్వాడ శ్రీనివాస్, డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అంట. ఆయన దువ్వాడ శ్రీనివాస్కి డాక్టరేట్ ప్రదానం చేశారట, డాక్టరేట్ బిరుదు. ఇది ఎప్పుడు పెట్టారు? హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు చేతుల మీదుగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మిస్టర్ మార్క్ బాన్, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు మార్క్ బాన్ అంట. ఇక్కడ ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా చేస్తారో వాళ్ళకి అవార్డులు ఇస్తారంట. మీ పేరేం పేరు సార్? ఓహో, ఆస్కర్ మాస్కర్. డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంట. ఇదొకటి చెప్తా, ఇదంతా నేను. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ను ప్రదానం చేశారట. రాజా హక్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్. దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు వెళ్ళి ఆ డాక్టరేట్ తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మీద మొన్నే కేసులు పెట్టారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టినారు. పచ్చి బూతులు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా అని అంటున్న రజీని. ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. వచ్చిందండి వయ్యారి. అదిగో విడుదల రజని, ఇదిగో విడుదల రజని. వరుస పెట్టి రిపీట్ చేసి 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 అదే కథ అదే కథ, ఎక్కడ చూసినా కూడా అదే కథ, అదే ఆవు కథ. కథలేంది ఇప్పుడు కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. నా మీద ఏసీబీ కేసు కట్టారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఏం చేద్దామంటావు మరి? ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేర్ అబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏ ఛానల్ అన్నాను ఇది? ఎవడ్రా మీరు? నేను అంటుంది ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. మాకు ఒక పార్టీ ఉంది, మా నాయకుడు ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉంది. ఏం చేస్తారు మా అయితే? ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చంపరుగా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అదేంటో గాని గవర్నమెంట్ మారిన వెంటనే ఎక్స్పార్టీ వాళ్ళకి ఎక్కలేని నొప్పులు వచ్చేసాయి పాపం. బ్రేకింగ్ న్యూస్, మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యన్న, రూట్లు మొత్తం బందన్ను, పాటలు మొత్తం మందు పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఓ ముఖ్యమైన మ్యాటర్ ఉంది, ఇక్కడ వద్దులేండి. ఛాతీలో నొప్పి రావడంతో ఏజీ హాస్పిటల్ కు తరలించారు. నొప్పిరా? ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోతురా. గతంలోనే కొడాలి నానికి గుండె సంబంధిత వ్యాధులున్నట్లు చెబుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. దేవుడు పైనే భారం వేశాం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పేర్ని నాని. ఏమైంది? గుండెకి చిల్లు పడింది,
ఎంత ఖర్చైనా పర్లేదండి ఆ ఆంటీని అస్సలు ఆపలేకపోతున్నాను రా బాబు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు అని ఏడుస్తున్నా కోతి. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.